వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. 5 రాష్ట్రాల హోరాహోరీలో పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి పట్టం ఎవరికి కట్టబోతున్నారు అన్న దానిపైన ఆత్మసాక్షి వాళ్ళొక సంచలన సర్వే చేయడం అనేది జరిగింది. సో బెంగాల్ టైగర్ గా ఈసారి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ లేకపోతే మళ్ళీ టీఎంసీ పార్టీ మమతా బెనర్జీకి అవకాశం ఇస్తారా అనేది చూడాల్సింది. సో ఇక్కడ దాదాపుగా 294 స్థానాలు, టోటల్ సీట్స్ వచ్చేసి 294, మ్యాజిక్ మార్క్ వచ్చేసి దాదాపుగా 146 స్థానాలు. ఎవరు గెలిస్తే మళ్ళీ వాళ్ళు బెంగాల్ టైగర్ కావచ్చు. సో మరి ఇక్కడ టీఎంసీకి ఈసారి ఎంతవరకు అవకాశం ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి ఈసారి ఎందుకంటే కమ్యూనిస్ట్ కంచుకోటని బద్దలు కొట్టి టీఎంసీ వచ్చింది, టీఎంసీ కంచుకోటని బద్దలు కొట్టి భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం ప్రకటించలేదు. వాళ్ళు దాదాపుగా 27/3/2026 నాటి సర్వే. ఇంకా సిపిఐ సిపిఎం మిగిలిన వాళ్ళంటే ఇదంతా టీఎంసీ కిందకి వెళ్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా 146 మ్యాజిక్ ఫిగరు. 146 మ్యాజిక్ ఫిగర్లో వీళ్ళు టీఎంసీకి ఈసారి ఇచ్చినటువంటి స్థానాలు ఎన్ని అంటే 178 నుంచి 198 స్థానాల వరకు మళ్ళీ మమతా బెనర్జీకి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీకి వచ్చేసి 100 నుంచి 110 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంక మిగిలిన వారికి కాంగ్రెస్కి 1 ఇచ్చారు, తర్వాత సిపిఐ సిపిఎంకి 2 ఇచ్చారు, మిగిలిన ఇతరులకి 4 నుంచి 6 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ 146 క్రాస్ అయితే టీఎంసీ మమతా బెనర్జీ గెలిచే ఛాయిసెస్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఒక 50 అంటే 40 స్థానాలకి తేడాలో ఉంది. మరి నరేంద్ర మోడీ గారు ఈసారి కేంద్ర పథకాలు కావచ్చు, తర్వాత భారీ స్థాయిలో కేంద్ర నిధులు కూడా టీఎంసీకి అక్కడ పశ్చిమ బెంగాల్కి ఇవ్వడం అనేది జరిగింది. మరి అక్కడ ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ రావడం వల్ల రోహింగ్యాలు ఎక్కువైపోయినారు, బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటులు ఎక్కువ అవ్వడం అనేది జరిగింది. సో కేవలం మతపరమైనటువంటి రాజకీయాలు మమతా బెనర్జీ నడిపిస్తుంది. అక్కడ హిందువులకి అవకాశమే లేకుండా చేస్తుంది, హిందువులకు రక్షణ లేకుండా ఒక సపరేట్ మమతా బెనర్జీ రాజ్యాంగం అక్కడ నడిపిస్తుందని అని చెప్పేసి బలమైన వాదన ఉంది. మరి ఆ వాదన నిజం అనుకుంటే ఈసారి డెఫినెట్ గా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. అండ్ ఎందుకంటే ఎవరైనా సరే దాదాపు 3 సార్లు అవకాశం ఇచ్చింది, 3-4 సార్లు అవకాశం ఇచ్చింది మమతా బెనర్జీ గారికి. సో కొత్త ప్రభుత్వాన్ని ఎవరైనా కోరుకుంటారు. సో గతంలో 77-80 స్థానాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 100 నుంచి 110 స్థానాలకి గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా అనుకున్నన్ని స్థానాలు రావడం అనేది జరిగింది. సో మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతుందా, లేకపోతే మళ్ళీ మమతా బెనర్జీ గారే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలిస్తే పశ్చిమ బెంగాల్ డెవలప్ అవుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.